ఫలానా భవనాన్ని కూల్చడం మేము చట్టబద్ధమా కదా దానిలోకి నేను వెళ్ళను. ఎందుకంటే అవి కోర్టులు చూసుకుంటాయి, దానికి సాక్ష్యాలు ఆధారాలు రికార్డు ప్రకారం జరుగుతుంది. మనకేమైందంటే నగరాలు పెరిగిన కొద్దీ ఒకప్పుడు పెద్దగా విలువ లేని భూములు ఇవాళ కోట్ల రూపాయలకి వచ్చేసినాయి. అలాగే లక్షలాది మంది పొట్ట చేతి పట్టుకుని గ్రామాల నుంచి నగరాలకు రావడం చేత భూముల ఆక్రమణలు, భూమి మీద బాగా ఒత్తిడి, రకరకాల వాళ్ళు లేఅవుట్లు వేయటాలు ఇష్టం వచ్చినట్టు, సరస్సుల ఆక్రమణలు, డ్రైన్ల ఆక్రమణ, డ్రైన్లు పూర్తి చేయటాలు, ఇవన్నీ జరిగి నగరం నరకంగా మారుతోంది. ఆ నేపథ్యంలో ఎన్నికైన ప్రభుత్వం క్రమబద్ధంగా ఈ భూములు రక్షించడానికి, చెరువులు రక్షించడానికి అనుకుంటే పూర్తిగా మనం ఆహ్వానించాలి. ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రభుత్వం ఒకసారి ఎన్నికైన తర్వాత అది మన ప్రభుత్వం. ఈ పార్టీ ఆ పార్టీ అది పక్కన పెట్టండి, ఈ కులం ఆ కులం పక్కన పెట్టండి, మన పన్నుల డబ్బుతో పనిచేస్తుంది మన ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వం మంచి ఉద్దేశంతో కనుక ఒక కార్యక్రమం చేపట్టినట్టయితే మనం వెంటనే దాన్ని ఆహ్వానించాలి, మద్దతు ఇవ్వాలి. అయితే ఇళ్లగానే పండుగ కాదు. దేశంలో ఏంటంటే ఆర్భాటం చాలా ఎక్కువ ఉంటుంది, హడావిడి ఉంటుంది. తర్వాత దీర్ఘకాలం దాన్ని కొనసాగించడం కానీ, శాస్త్రీయంగా సమగ్రంగా సమన్వయం చేయడం కానీ ఉండదు. అంచేత ఫలితాలు పెద్దగా రావు. చివరికి ప్రజలకి నమ్మకం పోతున్నా ఇలా చాలాసార్లు చూసాం అనుకుంటారు. కాబట్టి సమగ్రంగా చేయాలి. ఉదాహరణ లేక్స్ ఉన్నాయనుకోండి, మనకు దాదాపుగా 40% లేక్స్ దాన్ని పూర్తి చేసి రకరకాలుగా ఆక్రమణ గురైనని చెప్పని చెప్తున్నారు. హుస్సేన్ సాగర్ కూడా అట్లా అయిపోయింది. ఒకప్పుడు హుస్సేన్ సాగర్ 100 ఏళ్ల క్రితం మంచినీళ్ళ చెరువు. ఇవాళ ఏమైంది, ఆక్రమణలే కాకుండా మలమూత్రాలు, సూవేజీ, తర్వాత పారిశ్రామిక కాలుష్యాలు దానిలో గడుతున్నాయి. చివరి హుస్సేన్ సాగర్లో పడిపోతే ఎవరన్నా చనిపోయేది మునగటం వల్ల కాదు, ఆ విషం వల్ల చచ్చిపోతారు. అలా అయిపోయింది. ఓకే, మనం ఏదో ఒక ఆర్భాటం చేయడం కాకుండా ఒక పద్ధతి ప్రకారం చేయాలి. నాకు బాగా గుర్తున్నది, నేను కూకట్పల్లి శాసనసభ్యుడిగా ఉండగా అక్కడ చాలా లేక్స్ ఉన్నాయి, డ్రైన్స్. వర్షం వస్తే వరదలు మనకంతా చూస్తున్నాం. కొన్ని చోట్ల డ్రైన్ మీద వాళ్ళు ప్లాట్ఫామ్ కట్టేసి ఓకే 3 అంతస్తుల బిల్డింగ్ కట్టారు డ్రైన్ మీద. ఇది అడుగు ఆక్రమించుకోవటం తర్వాత చూద్దాం. డ్రైనేజ్ పైన డ్రైన్ మీదే. ఓకే, నేను అప్పుడు ఆనాడు మున్సిపల్ కమిషనర్, నగరపాలక సంస్థ మున్సిపల్ మంచి అధికారం ఒక ఆయన అన్నాడు. ఓకే, ఆయన ఆ రంగంలో విదేశాల్లో కూడా శిక్షణ పొందాడు, మున్సిపల్ పరిపాలన మీద మంచి అధికారి, సమర్థుడు. నా దగ్గర పనిచేశాడు పూర్వం, నా శిష్యుడు ఆయన. నేను ఆయనకి చెప్పాను, అంటే స్థానికంగా ఉన్న అధికారులు చేయలేరు, ఈ సర్కిల్ స్థాయిలో ఒత్తిళ్ళు ఉంటాయి, కాబట్టి మీరు నగరపాలక సంస్థ స్థాయి నుంచి, కేంద్ర స్థాయి నుంచి ఒక టీంని పంపించి ఇవన్నీ కూడా ఈ డ్రైన్లోనే కూడా ఆక్రమణలు ఉన్నాయని కూడా తొలగించి పారేయండి అని చెప్పాను. ఇది ఒక శనివారం పూనుకున్నది, కోర్టులు గొడవ లేకుండా ఉంటుందని శనివారం పూనుకున్నారు. వెంటనే అన్ని పార్టీల కార్పొరేటర్లు, శాసనసభ్యులు కలిసిపోయి రోజు తెచ్చుకుంటారు, పోటాడుకుంటారు, పోటీ ఉంటుంది. ఈ విషయం అందరూ కలిసిపోయి కమిషనర్ కంటే పై స్థాయికి వెళ్ళి రాజకీయ ఒత్తిడి తీసుకొచ్చి ముందు ఆపించారు. ఇది డ్రైన్లు అడ్డుకుంటే వారం రోజుల్లో మున్సిపల్ కమిషనర్ని బదిలీ చేయించారు. కాబట్టి మనం ఏంటంటే ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా దశాబ్దాల పర్యంతం రాజకీయ అవసరాల కోసం అని చెప్పాను, లేకపోతే అక్రమ సంపాదన కోసం అని చెప్పాను, మన వాళ్ళు ఆక్రమించుకుంటే, లేకపోతే కొన్ని సందర్భాల్లో పాపం నిజంగా పేదలు కష్టంలో ఉన్నారని కూడా కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు పేదలు ఎక్కడ మారుమూల ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ ఏదో గుడిసేసుకున్నారు అనుకోండి, మనం పద్ధతి లేకుండా ఎష్టొచ్చిన తీసి పారేస్తే వాళ్ళు ఎక్కడ బతుకుతారు. కానీ అది డ్రైన్ ఆక్రమించుకుంటే, డ్రైన్ని అడ్డుకుంటే అది ఒప్పుకోకూడదు. చిన్న చిన్నవే తర్వాత చూస్తున్నాం అనుకోవచ్చు. ఇలాంటిది లేకుండా ఒక వాతావరణాన్ని సృష్టించింది ఈ ప్రభుత్వాల వైఫల్యం వల్ల. రాజకీయ నాయకులే. హుస్సేన్ సాగర్ లో ఉదాహరణకి ఒకప్పుడు నేను చెప్పేది 30-40 ఏళ్ల క్రితం, మరి ఈ భూ ఆక్రమణకి బాగా సిద్ధాస్తులైన వాళ్ళు, రాజకీయంగా బాగా పరపుతున్న వాళ్ళు పోయి అదే పనిగా ఎక్కడి నుంచో మట్టో లేకపోతే చెత్త తీసుకొచ్చేయటం, దాన్ని పూర్తి చేయటం, వెంటనే ఆక్యుపై చేసేయటం, రాత్రికి గుడిసెలు వేసేయటం, అక్కడ బోర్డులు పెట్టేయటం, అంతే. ఒక అధికారి ఈ హుస్సేన్ సాగర్ని కాపాడాలని చెప్పిన అలాగా చేస్తుంటే ఆయన 100 మందిని వీళ్ల స్థాయిలోనే ఆయన కూడా మనుషులను పెట్టి, వస్తాదులను పెట్టి, లారీలను పెట్టి ఆ రాత్రి మొత్తం తవ్వించేసి నీళ్ళలో కలిపించాడు. ఇంకే రకంగా దాన్ని కాపాడే అవకాశం లేకపోయింది. కాబట్టి దశాబ్దాల పర్యంతం నిర్లక్ష్యానికి గురైనాయి, ఆక్రమణకు గురైనాయి. కాబట్టి ఒక్కరోజు ఆర్భాటం కాకుండా పద్ధతి ప్రకారం చేయాలి. ముందు డ్రైన్లు ఆక్రమణ అడ్డు లేకుండా చూడాలి, ఎందుకంటే వర్షం వస్తే వరదలు వస్తాయి లేకపోతే. తర్వాత ఈ సూవేజ్ అంతా కూడా డ్రైన్లోకి పోకుండా మనకి ఏమవుతుంది, నగరపాలక సంస్థ లేకపోతే మెట్రోపాలిటన్ వాటర్ సప్లై సివరేజ్ బోర్డు ప్రకారం 1 కోటి జనాభా పైన హైదరాబాద్ లో ఉంది కదా, గ్రేటర్ హైదరాబాద్ లో 8 లక్షల కుటుంబాలకు మాత్రమే డ్రైనేజ్ సివరేజ్ కనెక్షన్స్ ఉన్నాయి. మిగతా వాళ్ళందరూ ఏమవుతుంది, నాలలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు పెద్ద కాంప్లెక్స్ కడతారు, ఆధునిక చూడడానికి కళ్ళు మెరిసెట్టుగా ఉంటుంది, దానికి ఏదో పేరుకి సివరేజ్ కనెక్షన్ ఆ ప్రాంతంలో సివర్ లైన్స్ లేకపోయినట్టయితే STP పెట్టమంటారు,
వాళ్ళు ఏదో ఖర్చు పెట్టి పెట్టామంటారు. ఎస్టీపీ ఏనాడు నడవదు. వాళ్ళ పైప్ లైన్ తీసుకెళ్ళేసి పక్కన లేక్లో పెట్టేస్తారు. ఆ లేక్ నుంచి కూకట్పల్లి నాలాగా పోతుంది. అక్కడి నుంచి మీకు హుస్సేన్ సాగర్కి వస్తుంది. అక్కడి నుంచి మూసీలో పడిపోతుంది. కాబట్టి పరిపాలన నగరాల్లో బాగు చేయడం అన్నది ఊరికే ఒక్కరోజు ఇది మంచిదే, పూర్తిగా మనం ఆహ్వానించాలి. కానీ దీంతో అయిపోయేది కాదు. మన రెండో లాభాటం ఉంటుంది, మర్చిపోతాం తర్వాత. దీర్ఘకాలం సమగ్రంగా సమన్వయం చేసి చాలా చిక్కా కలిగించే పనులు కొన్ని, కానీ పద్ధతి ప్రకారం చేయాలి. ఈ సివరేజ్ సిస్టమ్ ఉంది, అది బాగు చేయకుండా మీరు లేక్స్ బాగు చేయలేరు. లేక్స్ అన్ని కూడా నరకకోపం అయిపోయినాయి. ఇవాళ 100 ఏళ్ల క్రితం మంచినీళ్ళుగా ఉన్న హుస్సేన్ సాగరు ఇవాళ నరకంగా తయారైపోయింది. కాబట్టి ఒక సమగ్ర వ్యూహం ఉండాలి. దీర్ఘకాలిక ప్రణాళిక పద్ధతి ప్రకారం సమగ్రంగా చేయాలి. అలా లేకపోతే కొంతకాలం సరదాగా ఉంటుంది. మీకు గుర్తుందో లేదో, ఓ 10-15 ఏళ్ల క్రితం ప్లాస్టిక్స్ అన్ని నిషేధిస్తాం హైదరాబాద్ అని చెప్పి ఆర్భాటం చేశారు. అవును సార్, చాలా సంతోషపడ్డాం. మన ఇళ్లలో కూడా మనకి ఆర్గానిక్ వేస్ట్, వెట్ వేస్ట్, డ్రై వేస్ట్, ప్లాస్టిక్స్ అన్ని సపరేట్ చేసి అది పెట్టాం. తర్వాత నేను విన్నాను చాలా చోట్ల ఈ మొత్తం వేరు వేరు బిన్స్లో మీరు ఇచ్చినా కూడా వాడు గార్బేజ్ దీనిలో పోసినప్పుడు మొత్తం కలిపి పోసేస్తున్నారు. ఫలితం అంతా లేకుండా పోయాయి. కాబట్టి మొదట ఎంత ఉత్సాహం చూపెడుతున్నారో అంతే ఉత్సాహాన్ని దీర్ఘకాలం నడపడానికి ఓ పద్ధతి ప్రకారం క్రమబద్ధంగా సమగ్రంగా చేయకపోతే ఆర్భాటం ఉన్నట్టు ఫలితాలు ఉండవు. రెండోది, ప్రజల్ని మీరు కనుక భాగస్వామ్యాన్ని చేయకపోతే, ఇప్పుడు ఈ మొత్తం గొడవలో మున్సిపల్ మేయర్ సంగతి ఏమైనా పేరుందా? లేదు సార్. మన నగరానికి మేయర్ కదా, మొత్తం అధికారం అంతా కేంద్రీకరించే అధికారం మొత్తం ముఖ్యమంత్రి హైడ్రాకి ఇచ్చేసింది. మరి ఎట్లా జరుగుతుంది అది? నగర మేయర్ సంగతి ఏంటి? నగరపాలక సంస్థ సంగతి ఏమిటి? ప్రతి వార్డుకి రాజ్యాంగం ప్రకారం వార్డు కమిటీలు ఉండాలా? వార్డు కమిటీలు ఎక్కడ ఉన్నాయి? ఉంటే వాటికి అసలు చైతన్యం ఉందా? ప్రజల భాగస్వామ్యం ఉందా? ఇది నాది అని నేను అనుకుంటే, మనది అనుకున్నట్టయితే సమాజం అంతా పూనుకుంటే కాపాడుకోగలం. కానీ మీరు ఒక్కరోజు చేయకపోతే అయిపోతుందా? కాదు సార్. యాక్చువల్గా మేయర్ కూడా పరిశీలించాలి కదా సార్ మొత్తం ప్రాంతాన్ని. నాకు తెలియదు, మేయర్ ఎవరో కూడా నాకు తెలియదు, నాకు అనవసరం సార్. కానీ నిజం అంటే మనకు తెలుసు. ఓకే, మేయర్లకి ఈ దేశంలో ఏ మేరకు బాధ్యతలు అధికారులు ఉన్నాయని మాకు తెలుసు. ఉత్సవగ్రహాలు పెట్టినది ఆ కారణంగా చెప్తాను. ఫలానా మేయర్ని కూర్చో ఫలానా వ్యక్తిని కూర్చొని మాట్లాడట్లా. స్థానిక ప్రభుత్వం నిర్వీర్యం అయిపోయింది, ప్రజల భాగస్వామ్యం లేకుండా పోయింది, అధికారం పూర్తిగా కేంద్రీకృతమైంది. 2 రోజులు ఆర్భాటం కనిపిస్తే చాలదు, దీర్ఘకాలం జరగాలంటే అన్నింటినీ సమన్వయం చేయాలి. నేను కోరేది అది సార్. అలాగే ముఖ్యమంత్రి గతంలో ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు తన బిడ్డ ఎంగేజ్మెంట్ పెళ్లి కూడా అందులోనే చేశాడు ఎన్ కన్వెన్షన్లో. ఆ తర్వాత ఎన్ కన్వెన్షన్ గురించి అసెంబ్లీకి సాక్షిగా మాట్లాడినాడు, తెలుగుదేశంలో ఉండే. అప్పుడు మాట్లాడి ఇప్పుడు చేసి చూపించాడు అనే వీడియోలు వైరల్ అవుతున్నాయి సార్ సోషల్ మీడియాలో, రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియో. సో రేవంత్ రెడ్డి నాగార్జునని అంటే అప్పటి నుంచే ఆయనకుంది మైండ్లో, ఇప్పుడు ఆచరించాడు అని చెప్పేసి వస్తుంది. నాకు ఆ వివరాలు తెలియదు, నేను దానిలోకి వెళ్ళను. ఎందుకంటే సార్ నిబంధనలు అతిక్రమించి అక్రమంగా కట్టడాలంటే చట్టబద్ధంగా పనిచేయాలి. అదే సార్ చట్టం. అలా కాకుండా ఉంటే మనం వ్యక్తిగతమైన కక్షలతో ఏ పని చేయకూడదు. అది ఏమిటి నిజం అన్నది నాకు తెలియదు, కాబట్టి నేను దానిలోకి వెళ్ళాను. అంటే అప్పుడు వ్యక్తిగతంగా కాదు సార్, ఈ సిద్ధాంతపరంగానే నిబంధనల గురించి ఆయన మాట్లాడడం జరిగింది. అందుకనే ఇప్పుడు అది తేల్చవలసింది న్యాయస్థానాలు కానీ పద్ధతి కానీ. అందుకని విషయం తెలియనప్పుడు దానిలో అనవసరంగా నోటు పెట్టి మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రతి దానిలో కూడా నాలాంటి వాళ్ళు నోరు చెప్పగలగా. ఇదే గతంలో మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి భూములపైన మున్సిపల్ రెవెన్యూ అధికారులు కూల్చడం జరిగింది సార్. అప్పటికి హైడ్రా అనేది ఇంకా అమల్లోకి రాలేదు కదా సార్ అప్పటికి. అందుకనే ఇప్పుడు వ్యక్తిగత విషయాలు నా దగ్గర ప్రస్తావించద్దు. నాకు ఆ వివరాలు తెలియవు, నాకు ఆ ఇంట్రెస్ట్ లేదు సార్. నేను మొట్టమొదటి చెప్పాను, ప్రజా ప్రయోజనాలను కాపాడి ప్రజల ఆస్తుల్ని కాపాడడం కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మనం అంతా ఆహ్వానించాలి, మద్దతు ఇవ్వాలి. దానిలో ఏ రకమైన సందేహం ఉండకూడదు. ఈ పార్టీ ఆ పార్టీ, ఈ కులం ఆ కులం మనకు అనవసరం. కానీ చేసేప్పుడు ఒక్కరోజు ఆర్భాటం కాకుండా ఇళ్ళగానే పండుగ కాదు, దీర్ఘకాలం ఫలితాలు ఉండాలని చెప్పంటే సమగ్రంగా మనం విషయాన్ని అధ్యయనం చేసి అన్ని రకాలుగా కూడా ప్రణాళికలు వేసుకుని సమగ్ర వ్యూహంతో చేయాలి తప్ప ఏదో ఒక్క దాంతో అయితే కుదరదు. ఎన్నో సందర్భాల్లో చేసి 2 రోజులు హడావుడి జరిగింది, తర్వాత అంతా పోయింది మనకు. అలా కాదు సార్. జిహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 200 పైన చెరువులు ఉన్నాయి కదా సార్, అన్ని అమలయ్యే అవకాశం ఉందా సార్? ఇలా ఇప్పుడు గతంలో కొన్ని 100 చెరువులు ఉన్నాయని చెప్పేవాళ్ళు. అవును సార్. ఇప్పుడు నేను విన్న ప్రకారం 169 ఎన్నో ఉన్నాయి. దానిలో కొన్ని ప్రైవేట్ చెరువులు కూడా ఉన్నాయట. ఓకే, ఓన్లీ జిహెచ్ఎంసీలో ఓకే 169 అంటే కాస్త ఒక స్థాయి దాటిని. మరి చిన్న చిన్న కుంటలు ఉంటే ఉండొచ్చు, కానీ దానిలో నేను విన్న ప్రకారం 550 హెక్టేర్లు, అంటే హుస్సేన్ సాగర్ లాంటి పెద్ద వదిలేసేయండి, 550 హెక్టేర్లు విస్తీర్ణం ఉంటే అది 350కి తగ్గిపోయిందట. 40% ఈ పూడికలు, మరి ఆక్రమణలు, భవనాలు, పర్మిషన్లు రకరకాలు జరిగిపోయింది ఇప్పటిదాకా. కాబట్టి అవన్నీ ఒక్కరోజు తీసేయలేరు మీరు, ఎందుకంటే కొన్ని చోట్ల కొన్ని వేల మంది నివాసం ఉండొచ్చు అక్కడ. అందుకని ఎక్కడైతే తీవ్రమైన ఆక్రమణలు జరిగినాయో, ఎక్కడైతే డ్రైన్లకు అడ్డు తగులుతుందో అలాంటివన్నీ ముందు ఫస్ట్ ప్రయారిటీగా వాళ్ళని తీసేయాలి. సమాజాన్ని కూడా దానిలో భాగస్వాములను చేయాలి ఎక్కడికక్కడ ఒక పద్ధతి ప్రకారం చేయాలి. ఎందుకంటే దశాబ్దాల పర్యంతం జరిగినటువంటి నష్టాన్ని ఒక్కరోజు మీరు పోడ్చలేరు. ఈ పొరపాట్లు రాజకీయ పార్టీలో చేసినాయి.
నేను శాసనసభ్యుడిగా ఉండగా నేను గట్టిగా పట్టుబట్టి మా చెరువులన్నీ కూడా సర్వే చేయించి అక్కడ ఫెన్సింగ్ వేయించేందుకు ఏర్పాటు చేశాను. మొత్తం నగరం మొత్తంలో చేయమని గట్టిగా కోరాను. సార్ నగరంలో కొన్ని చోట్ల చేశారు, కనీసం నా నియోజకవర్గంలో చేయించాను. ఎవరు దానికి వ్యతిరేకంగా అడ్డొచ్చిందెవరు? రాజకీయాలు అన్నాడు. సార్ మీ మరి ఇట్లా ఉంటే ఎట్లా సార్? మన కార్యకర్తలకు ఏదో ఉన్నారు కదా సార్, వాళ్ళు ఆక్రమించుకోవడానికి అవకాశం ఇవ్వాలి కదా, మరి వాళ్ళని పోషించుకోవాలి కదా, ఇది చర్చలు. సార్ కాబట్టి ఇది అంతా కూడా ఒక వికృతమైనటువంటి రాజకీయ పరిస్థితి వల్ల ఉత్పన్నమైనంత. అలాంటప్పుడు మారే అవకాశం కూడా ఉండదు కదా సార్? మారాలి, అవకాశం లేదని కాదు, ఒక్కరోజుతో జరగదు, ఇంతకాలం చిక్కుముళ్ళు పడ్డది. కాబట్టి దానికి దీర్ఘకాలిక వ్యూహం కావాలి, పటిష్టంగాను సమగ్రంగా చూడాలి. భూముల ఆక్రమణ తొలగించడం ఒకటి, డ్రైన్లు అడ్డు తొలగించడం ఒకటి, తర్వాత చెరువుల్లోకి ఈ సూవేజ్ వెళ్ళకుండా ఒకటి. చెరువు ఉండి ఊరికే అది సూవేజ్ పాయింట్ అయితే చెరువు ఎందుకు తగలట్నా, మురికి కోపంలో తయారైతే. కాబట్టి ఆ సూవేజ్ దానిలోకి వెళ్లకుండా చేయటం మరొకటి, దోమల నివారణ చేయటం మరొకటి. ఆహ్లాదకరంగా అక్కడ మీరు చేశారనుకోండి, ఆ చెరువు చుట్టూ అక్కడ ఒక గార్డెన్లా చేశారనుకోండి, అక్కడ సూవేజ్ వెళ్ళకుండా చేశారనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఆస్తిని ఎవరు ఆక్యుపై చేసుకోరు. అవును సార్, ఎందుకంటే జనం పెడుతున్నారు. అలా కాకుండా మీరేదో కాగితం మీద పెట్టుకుని ఇలా చేస్తారు, రేపొద్దున మళ్ళీ మామూలే. ఎంతకాలం మీరు కాపాడగలుగుతారు? సమాజాన్ని భాగస్వాములు చేయండి, సమాజానికి పనికొచ్చే ఆస్తులుగా వీటిని తయారు చేయండి. ఇన్ని లేక్స్ ఉంటే చక్కగా వాటర్ స్పోర్ట్స్ చేయొచ్చు. ఎందుకు కావట్లేదు? సూవేజ్ పాయింట్స్ అయిపోయినవి. వాటర్ స్పోర్ట్కి వెళ్ళమని ప్లాన్ పెట్టిన ఒకసారి నేను వెళ్ళాను, మా కుటుంబంతో ఒకసారి హుస్సేన్ సాగర్లో వెళ్ళాను. మళ్ళీ ఎప్పుడు పొరపాటును కూడా బోట్లో వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాను. అంత స్మెల్ సార్. మరి ఆ కంపు భరించలేము మనం, సూవేజ్ పాయింట్ లాగా అయిపోయింది. కాబట్టి మీరు సహజ వనరుల్ని ఉపయోగించుకొని దాన్ని ఆహ్లాదకరంగా మారిస్తే సమాజం కాపాడుకుంటుంది. మీరు దాన్ని మురుక్కోపాలుగా కొనసాగిస్తే మీరు ఏం చేసిన సమాజం దానికి ఆసక్తి ఉండదు, కాపాడుకోదు. సార్ మీరు అన్న పాయింట్ ఒకటి బాగుంది సార్. అంటే గరీబ్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళ చెరువుల పక్కన చిన్న చిన్న గుడిసెలు వేసుకుంటే వాళ్ళని ఏమనొద్దు, కానీ ఉన్నవాళ్ళు ఆక్రమిస్తే ఖచ్చితంగా వాళ్ళకు. అందుకనే ఇప్పుడు మనకంటే సమస్య ఇంకో విషయం కూడా చూడాలి నరేష్. మనకి ఏమైందంటే మారుమూల హుస్నాబాద్లో ఉన్నా, లేకపోతే ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నా, లేకపోతే మరి నల్గొండ జిల్లాలో మారుమూల గ్రామంలో ఉన్నా కూడా పొట్ల చేతప్పుడు అందరూ హైదరాబాద్ ఒక్కటే దిక్కన్న పరిస్థితి తయారైంది. చిన్న చిన్న నైపుణ్యం, పెద్దగా నైపుణ్యం లేదు, పెద్దగా ఆదాయం వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు పెద్ద నైపుణ్యం ఉందనుకోండి, మహానగరాలు తప్ప ఇంకో చోట వాళ్ళని మనం ఉపయోగించుకోలేం. చిన్న నైపుణ్యం ఉన్నప్పుడు అందరూ హైదరాబాద్కి రావాల్సిన అవసరం లేకుండా ఎక్కడెక్కడ చిన్న పట్టణాలు వచ్చినాయి అనుకోండి, ఇక్కడ 15,000 రూపాయలు వచ్చేటువంటి ఆదాయం అక్కడ 15,000 హాయిగా బతకచ్చు. ఇక్కడ 15,000తో బతుకు దుర్భరం. అవును సార్. మీకు కొనడానికి ఇల్లు లేదు, కుటుంబంతో ఉండలేరు, అందుకని వీళ్ళంతా ఒంటరిగా వస్తారు. కుటుంబాన్ని అక్కడ ఉంచేసి ఇక్కడ ఆలన పాలన ఉండదు, వాళ్ళు పట్టించుకున్న అవసరం ఉండదు. ఇక్కడ పని ఉన్న చోట పోవాలంటే 15-20 కిలోమీటర్లు వెళ్ళి రావాలి. ఒక్కరోజు పని లేకపోతే పస్తులు ఉండాలా, మరి ఒకరోజు జబ్బు చేస్తే పట్టించుకున్న వాళ్ళు లేడు. అదే అక్కడ పక్కన ఆ గ్రామం పక్కనే చిన్న పట్టణం బాగా డెవలప్ అయింది అనుకోండి, ఈ రోజుల్లో కరెంట్ అన్ని చోట్ల ఉంది, ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ అన్ని చోట్ల ఉన్నాయి, టీవీ ఉంది, ఇంటర్నెట్ ఉంది, రవాణా సౌకర్యం లాంటివి కల్పించి అక్కడ మనం ప్రోత్సహించామనుకోండి, వీళ్ళు చాలా మంది ఇక్కడ రావాల్సిన అవసరం లేదు అసలు. ఎందుకు సార్ ప్రభుత్వం ఈ విధంగా ఆలోచించట్లేదు? మనకి రాజు ఎక్కడుంటే అక్కడే రాజధాని, రాజు రాజధాని ఉన్నది అభివృద్ధి, మిగతా అంతా వల్లకాడు. ఈ వాతావరణం మన దేశంలో వచ్చింది. ఓకే, కానీ మనం ఉన్న నగరం తప్ప మిగతావన్నీ వల్లకాడు. ఇప్పుడు తెలంగాణలో, పూర్వం ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ ఒక్కటేగా చేసింది. అవును సార్, హైదరాబాద్ బాగా చేశారు ఉన్నతలో, చాలా తప్పులు ఉన్నాయి హైదరాబాద్లో కూడా, కానీ మిగతా నగరాలతో పోలిస్తే మనం మెరుగు వస్తాం, దానిలో అనుమానం లేదు. కానీ హైదరాబాద్ తప్ప ఇంకోటి అనుకుంటే ఎట్లాగా? హైదరాబాద్లో కూడా బిల్డింగ్లు కట్టడమును కొన్ని చేయడం తప్ప అసలు డ్రైనేజ్ లేదు ఇక్కడ. 1 కోటి జనాభా ఉంటే 8 లక్షల కుటుంబాలకే మీకు డ్రైనేజ్ వ్యవస్థ ఉన్నది. మిగతా కనీసం 20 లక్షల కుటుంబాలు ఉంటాయి ఇక్కడ. మిగతా 12 లక్షల కుటుంబాలకి అసలు డ్రైన్లు కనెక్షన్ లేదు. మంచినీళ్ళు గోదావరి నుంచి, కృష్ణ నుంచి వేల కోట్లు ఖర్చు పెట్టి తీసుకొస్తున్నాం ఇక్కడికి. 40-50% మూసిలో కలిసిపోతుంది, ఇళ్ళకి నీళ్ళు వెళ్లకుండా. డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లేదు. మనం ఊరికే ఏదో పైపైన చూస్తున్నాం. లోతుగా చూడాలి, ప్రతి రూపాయి సద్వినియోగం కావాలి, ప్రతి ఒక్కరికి సౌకర్యాలు అందాలి. మెట్రో కట్టాము, మంచి మెట్రోకి మిగతా మన ఇంటికి సంధానం లేదు. అందుకని మెట్రోలో వెళ్ళాలని కోరుకున్నా కూడా లాస్ట్ మైల్ కనెక్టివిటీ లేక చాలామంది సొంత స్కూటర్లు ఇంకోటి కంతలపడాల్సి వస్తుంది. మెట్రోకి డబ్బులు లేవు, అందుకని ట్రాఫిక్ హెవీగా ఉన్నా కూడా 15 నిమిషాలకు రైలు వేస్తున్నారు, 5 నిమిషాలు కూడా రైలు అయిపోతున్నారు. ఈ డబ్బులు ఏమిటంటే డబ్బులు లేవు సార్ అంటున్నారు. డబ్బులు ఎందుకు లేవంటే సార్ టారిఫ్ పెట్టట్లేదు, మేము ఇప్పటికే 1,400 కోట్ల రూపాయలు వడ్డీలు కడుతున్నాము, కనీసం టారిఫ్ పెంచితే కనీసం పెట్టిన ఖర్చు వస్తే మేము రైలు కొనవచ్చు, రైలు కొంటాం, డబ్బులు లేవు. ఈ గుర్రపు లేకపోతే గుర్రం పోతుంది. మనం ప్రతి కూడా అర్ధంతరంగా చేస్తున్నాం, ఏదో అరకొరగా చేస్తున్నాం, అలా లాభం లేదు. సమగ్రంగా చేయాలి, దీర్ఘకాలికంగా చేయాలి, అన్నింటినీ సమన్వయం చేయాలి, ముందు చూపు ఉండాలి. నేను చెప్పేది అది. ఏదన్నా మంచి చేస్తే వీఆర్ ఆల్ హ్యాపీ, కానీ మనం అనుకున్న ఫలితాలు రావట్లా. ఒక పక్కన టెక్నాలజీ రావాలి, ఉత్పత్తి రావాలి, మరో పక్కన ప్రభుత్వం కఠినంగా నియంత్రించాలి.
ప్లాస్టిక్ మీద బోర్డు ఆర్భాటం చేసేటప్పుడు మళ్ళీ అంతా మర్చిపోయినారు, మళ్ళీ మామూలే. సార్ అందుకని ఒక్కరోజు ఇళ్ళగానే పండుగ కాదు, ఒక్కరోజుతో కాదు. ఒక ఇంట్లో మన ఇంట్లో రోజు శుభ్రంగా ఉంచుకోవటం ఎంత కష్టమో ప్రతిరోజు చేయాలిగా. మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ మొదలెట్టాలిగా. అవును సార్. ఇవాడు నిన్న ఊడ్చాను కదా ఇల్లు, నిన్న బాత్రూమ్ క్లీన్ చేశాను కంటే లాభం లేదు కదా. మన నగరం కూడా అంతే, ఒక్కరోజుతో హడావిడేది కదా. ఏదో సినిమాలో లాగా ఒకే ఒక్కడిలాగానో ఒక సినిమా సీన్ లాగా ఒక పాట పాడగానే సినిమా సీన్ మారిపోయేది కాదు. నిరంతరం శ్రమ కావాలి, అందరినీ సమన్వయం చేయాలి. అక్కడ ప్రభుత్వాలకి ఆ శక్తి లేదు. అందుకే నేను చెప్పేది సమాజాన్ని ఇన్వాల్వ్ చేయాలి. అందుకనే మీరు వార్డు కమిటీలు లాంటి ఏర్పాట్లు చేసి, ఇప్పుడు మనకు అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ఉంది, అందరూ పూనికిన తాళాలు పెడితేనే కదా ఇక్కడ మనకు అన్నీ సరిగ్గా ఉండేది. మరి ఇంత పెద్ద మహానగరం జనంతో పూనుకోపోతే ఎట్లా అవుతుంది? అంత ఒక అధికారి చేసేస్తాడా? ఎలా చేస్తాడు పాపం ఆయన? ఎలా సాధ్యమవుతుంది? సార్ అంటే మీరు అన్నట్టు ఒకవేళ జిహెచ్ఎంసీ మేయర్ కానీ వేరే అధికారులు వస్తే కింద నుంచి వాళ్ళు ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక ఓన్లీ హైడ్రాకి సంబంధించి రంగనాంది పెడితే వేరే వాళ్ళ ఒత్తిళ్ళు ఉండవు అనే ఉద్దేశం ఉండొచ్చు. నేను కాదంటలా. ఇప్పుడు ఆక్రమణ తొలగించడం కోసం మీరు పోలీసులు పెట్టండి, మీరు చేయండి. ఇప్పుడు ఎక్కడ ఆక్రమణ తొలగించాలా, ఏది చాలా సమస్యగా ఉంది, ఎక్కడ డ్రైన్ పూడికి పడుతుంది, ఇవన్నీ ఎవరికి తెలుస్తాయి? లోకల్ స్థానిక ప్రజలు తెలుస్తాయి. స్థానిక ప్రజలు భాగస్వాములు అయ్యి సరిగ్గా చేస్తే అప్పుడు ఈ ఒత్తిడి కూడా ఉండవు. మీరు మేయర్ కోరమని అంటలా, వార్డు కమిటీలు పెట్టండి, ప్రజలను భాగస్వాములు చేయండి, ట్రాన్స్పరెంట్గా ఓపెన్గా డిస్కస్ చేయండి. మన దేశంలో అన్నీ కూడా కేంద్రీకృతం చేసి ప్రధానమంత్రి ముఖ్యమంత్రి తప్ప ఇంకెవరు లేకుండా చేశాం. పరిపాలన అట్లాగా దీర్ఘకాలం మంచి ఫలితాలు ఇవ్వదు. చైనా లాంటి దేశంలో కూడా, నియంతృత్వ దేశంలో కూడా అధికారాన్ని పూర్తిగా వికేంద్రీకరించారు. మన దేశంలో వికేంద్రీకరణ అంటే మనకు చాలా వ్యతిరేకం. అంతా కేంద్రీకరించి కూర్చోవాలా. కేంద్రీకరిస్తే ఒక స్థాయి మించి ఫలితాలు రావు. ఏదో పైపైన కనిపిస్తుంది అంతే, చివరికి పెద్ద పరిస్థితులు మారవు. మీరు ఒకసారి ఈ పాషా కోర్టు దాటి దుర్గానగర్కి వెళ్ళండి, రోడ్లు ఎలా ఉన్నా చూడండి. అవును సార్. అది దాటి మరి కొన్ని కాలనీస్కి వెళ్ళండి, ఓపెన్ డ్రైన్స్ ఉంటాయి, అక్కడ దోమలు విహారం చేస్తుంటాయి, కంపు కొడుతూ ఉంటుంది, యానిమల్స్ దానిలో పడిపోయి చచ్చిపోయి ఉంటాయి. అవును సార్. మనం కారు వెళ్ళాలంటే బాగా మ్యాన్ హోల్స్ మిగతా ఉంటాయి, కారు వెళ్ళదు. ఎందుకు వచ్చాను బాబు ఈ రోడ్డు పొరపాటుని చెప్పి బాధపడుతుంటాం. ఎలా ఇది? ఇవన్నీ సెంట్రలైజ్ సిస్టమ్ ద్వారా సాధ్యమా? అక్కడ కమ్యూనిటీ పూనుకోవాలా, అక్కడ ప్రజలు భాగస్వాములు కావాలా, కష్టసుఖాలు వాళ్ళతో చర్చించాలా. అప్పుడు ఏమవుతుందంటే 10 రూపాయలు అదనంగా మనకు చాలా పైన వాళ్ళు తలకాసే పని జరుగుతున్న నమ్మకం ఉంటే వాళ్ళు ముందుకు వస్తారు. ప్రజలతో సంబంధం లేని పరిపాలన వల్ల ఏదో అద్భుతాలు జరిగినట్టు కనిపిస్తుంది, కానీ నిజమైన ఫలితాలు రావు దీర్ఘకాలంగా. కొంతకాలం అది హడావుడి ఉంటుంది. మీ న్యూస్ సైకిల్ ఉన్నది కానీ 2 రోజుల పాటు మీరు హైడ్రా గురించి మాట్లాడతారు. ఈ లోపల ఇంకోటి వస్తుంది, ఇప్పుడు అభయ వచ్చింది, ఎల్లుండి ఇంకోటి వస్తుంది, ఇది అయిపోతుంది, దానికి వెళ్ళిపోతారు. ఆవిడ ఎల్లుండి ఇంకోటి వస్తుంది, అయిపోయింది, మర్చిపోయినాం. సమాజాన్ని భాగస్వాముల్ని చేయకుండా ఫలితాలు దీర్ఘకాలంగా తీసుకురాలేరు. ప్రజాస్వామ్యంలో ఇంకో పద్ధతి లేనేలేదు. ఫైనల్గా చూసుకుంటే సార్, ఓల్డ్ సిటీలో కూడా, పాత బస్తీలో కూడా చాలా చెరువులు ఆక్రమణకు గురైనాయి. ఓవైసీ కాలేజ్ కూడా ఉంది చెరువులు అనేది కూడా వార్త బయటకు వస్తుంది. అక్కడ కూడా ఇప్పుడు ఈయనకు సపోర్ట్గా ఉన్నారు ముఖ్యమంత్రి ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి. ఆయన కూడా దాంట్లో స్టెప్ తీసుకునే అవకాశం ఉంటుందా సార్? అది ఆయన చెప్పగలరు, నేను అలా చెప్తాను. నేను చెప్పేదల్లా చట్టబద్ధ పాలన అంటే చట్టం అందరికీ సమానంగా వర్తించాలి, న్యాయంగా చేయాలి, పద్ధతి ప్రకారం చేయాలి. చట్టానికి ఎవరు అతిథులు కాకూడదు, బడుతున్న వాడిదే బర్రె కాకూడదు. కాబట్టి మరి మీరు అక్కడ ఆక్రమణ లేదో నాకు తెలియదు. ఆక్రమణ ఉంటే తొలగించేది బాధ్యత వెళ్ళదు. ఆయన చేస్తారో నాకు తెలియదు. చేయాలి, మనం కోరుకోవాలి, ఒత్తిడి తీసుకోవాలి, అంతే. మార్పు రావాలంటారు సార్ ఖచ్చితంగా. ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు సార్, అంటే మెచ్చుకుంటున్నారు ప్రభుత్వం. సహజంగానే ప్రజలు ఏంటంటే విసిగిపోయారు. అధికారం ఉన్నాను, డబ్బు ఉన్నాను, ఏం చేయలేని చెప్పిన భావన ప్రజల్లో పాపనప్పుడు ఏదో ఒకటి హడావుడి చేస్తే ప్రజలు ఇప్పుడు ఆదరిస్తారు. కానీ నేను చెప్పేది ఆ హడావుడితో పని అయిపోయింది అనుకోపోకండి సార్. ఉదాహరణకి మహిళ అత్యాచారం జరిగితే ప్రజలు విసిగిపోయారు, చట్టం పనిచేస్తున్న నమ్మకం పోయింది. మీరు టపటప కాల్చిస్తారనుకోండి, ప్రజలు హర్షిస్తారు. కానీ దీర్ఘకాలంలో అది పద్ధతి కాదు నేను చెప్పేది. ఈ డ్రామాటిక్ పద్ధతులు కాదు, సిస్టమ్ పనిచేయాలి. పనిచేస్తున్న విశ్వాసం ప్రజలు కలగాల. ఆ విశ్వాసం లేనప్పుడు మీరు డ్రామాటిక్గా పనులు చేస్తే ప్రజలు బాగుంది అంటున్నారు, అది ఆ రోజు నిలుస్తుంది, ఆ రోజు తాగిపోతుంది. దీర్ఘకాలంగా ఒక సిస్టమ్ బిల్డ్ చేయడానికి మించి పరిష్కారం లేదు సార్. అలాగే ఒక రీసెంట్గా ఎస్సీ రిజర్వేషన్ సంబంధించి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది మాదిగలకు సపోర్ట్గా. అంటే ఎస్సీలో కూడా ఎస్సీ వర్గీకరణ, అది సుప్రీంకోర్టుకి మాదిగల సపోర్ట్, మాలల సపోర్ట్ ఉండదు సార్. దళిత వర్గానికి రిజర్వేషన్ అవసరమని మన దేశం తీర్మానం చేసినప్పుడు, ఎందుకంటే పేదరికం ఉంది, కుల వివక్ష ఉంది, అస్పృశ్యతకు గురైన శతాబ్దాల పర్యంతం. మరి దళితులు ఒకే ఒక్క కమ్యూనిటీ కాదు కదా, దళితుల్లో మళ్ళీ చాలా ఉపకులాలు ఉన్నాయి, 59 ఉన్నాయి సార్. దానిలో మళ్ళీ కొందరు వెనుపడుతున్న ఎక్కువ ఉంది. వివిధ కారణాల వల్ల చరిత్రలో ఎలాగైతే కులాల మధ్య అంతరం ఉందో, దళిత ఉపకులాల్లో కూడా మళ్ళీ అంతరం అన్నది. వారు ఏం కోరుతున్నారు, ఏమంటే మాకు ఇంకా వెనకబడుతున్నాం అన్నది. మమ్మల్ని అందరినీ కలిపినట్టయితే మాలో కొద్దిగా ముందున్న వాళ్ళు అన్నీ పొందుచేస్తారు, మాకు అసలు అవకాశం దొరకదు, రిజర్వేషన్ ఫలితం మాకు అందదు, కాబట్టి మాకు అదనంగా ఇవ్వద్దు, మాకు ఎంతమంది ఉన్నారో మా జనాభా ఆ మేరకు ఇవ్వండి అంటున్నారు. అది ఏ రకంగా తప్పు? అది సౌబైన వాదన కదా, న్యాయమైన వాదన కదా.
ఎప్పుడో గతంలో సుప్రీంకోర్టు తిరస్కరించడం తప్పు, గతంలో పొరపాటు తీర్పిచ్చింది, ఇప్పుడు సవరించుకున్నారు. కాబట్టి దీన్ని మనం పూర్తిగా ఆహ్వానించాలి, దాన్ని సరిగ్గా పద్ధతి ప్రకారం అమలు చేయాలి. క్రెడిట్ ఎవరు పోతుంది సార్ మొత్తం ఎస్సీ వర్గీకరణకు సంబంధించి? ఆ ఉద్యమం కోసం పోరాడిన వారు అంటున్నారు. ముందు మన రాష్ట్రం నుంచి మందకృష్ణ ఖచ్చితంగా ఆయన గట్టి పోరాటం, ఈ విషయం మీద ప్రజల్లో అవగాహన పెంచింది ఆయన. నా మటుకు నాకు మందకృష్ణ లాంటి వాళ్ళు మాట్లాడేదాకా నాకు తెలియదు. అది ప్రజలను సంఘటితం చేసింది అలాంటి వాళ్ళు చాలామంది కలిసి వచ్చారు. అలాగే రాజకీయ పార్టీలు స్పందించినాయి. ప్రధాన రాజకీయ పార్టీలు రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ విషయం అర్థం చేసుకుని, రాజకీయ పార్టీలు ఒకటి విషయం అర్థం చేసుకుని ధర్మం అనుకుంటే చేస్తారు, దాంతోపాటు ఓట్లు కూడా పడతాయి అనుకుంటే చేస్తారు. అది రాజకీయం అంటే సహజం అది. కాబట్టి రాజకీయ పార్టీలు కూడా కలిసి వచ్చినాయి, కోర్టులు చివరికి సరైన తీర్పునిచ్చినాయి. కాబట్టి అందరికీ కీర్తి. సార్ గతంలో ఇదే రేవంత్ రెడ్డి ఆయన టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కొంచెం మందకృష్ణను వ్యతిరేకించారు, ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టు వర్గీకరణకు సపోర్ట్గా తీర్పిచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి కూడా స్వాగతించారు. సో మాలలతో నిన్న ఆయన క్యాంప్ ఆఫీస్లో మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. సో ఇప్పుడు సపోర్ట్గానే ఉంటారా సార్, ఎలా ఉండబోతుంది? రాజకీయ పార్టీలు వాళ్ళ రాజకీయ పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకుంటారు. ఒకప్పుడు బహుశా వివిధ కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీ అంత సుముఖంగా ఉండకపోవచ్చు, కానీ కాలక్రమేణా అది అనివార్యమని అర్థమైన తర్వాత, ఇక్కడ ధర్మం ఉందని తెలిసిన తర్వాత, వ్యతిరేకిస్తే మనకు రాజకీయ నష్టం వస్తుందని అర్థమైన తర్వాత ఖచ్చితంగా వారు స్వాగతించారు. నా గుర్తున్నంత వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేస్తారు అన్ని పార్టీలు కలిసి. ఓకే, 2004లో. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, బీజేపీ తేడా లేదు కదా, అందరూ కలిసి చేశారు. ఓకే, కాబట్టి రాజకీయ పార్టీలు మొదటి దశలోనేమో వాళ్ళ రాజకీయ నేపథ్యాన్ని బట్టి ఎలాంటి సామాజిక వర్గాలుగా ప్రాతినిధ్యం ఇస్తున్నారో, మీ ప్రతి పార్టీకి కొంత సోషల్ బేస్ ఉంటుంది, దాన్ని బట్టి ఆలోచిస్తారు. కానీ కాలక్రమేణా పరిస్థితిని అర్థం చేసుకున్న తర్వాత అందరూ కూడా రాజీ పడతారు. సార్ సో మొత్తానికి ఇప్పుడు ఈ వర్గీకరణ అనేది చాలా మంది స్వాగతిస్తున్నట్టే ఉంది సార్, ఎందుకంటే మీరు అన్నట్టు ఇది న్యాయం. ఇప్పుడు మీరు రిజర్వేషన్లు అవసరమని నిర్మాణం చేసిన తర్వాత, రిజర్వేషన్లు ఏ వర్గానికైతే దానివల్ల ఫలితం అవసరమో, ఏ వర్గాలు మిగతా వాళ్ళకంటే నష్టపోతున్నారో వాళ్ళకి కల్పించడం పూర్తిగా న్యాయం, దాన్ని స్వాగతించాలి. అయితే అల్టిమేట్గా మందకృష్ణ కానీ ఇతర మిత్రులు కానీ కోరేది ఏంటంటే, అసలు స్కూల్ విద్య బాగు చేయకపోతే, రిజర్వేషన్ స్కూళ్ళు లేవు కదా, కాలేజీలో కదా, మీరు తెలివితేటలన్నా కూడా పిల్లలకి, మాదిగ పిల్లలు కావచ్చు, ఇతర దళిత పిల్లలు కావచ్చు, బలహీన వర్గాలు కావచ్చు, తెలివి వికసించే విద్య అందకపోతే, లేదా ఉత్తుత్తి పరిజ్ఞానంతో స్కూల్ బాగా బ్రహ్మాండంగా మాటలు కనిపిస్తే, మీరు పైన ఎంత ఇచ్చినా కూడా వర్గాలు బాగుపట్ల. కాబట్టి ఇంతే కృషి, పాఠశాల విద్య ప్రమాణాలు పెంచాలి, నిజంగా పిల్లలు నేర్చుకోవాలి. దేవుడి తెలివితేటలని పిల్లలకి ఇచ్చాడు, తెలివి ఒక్కడి సొత్తు కాదు. ఈ కులానికి తెలివి లేదు, ఆ కులానికి తెలివి ఉందని అనుకుంటే మూర్ఖుడు వాడు. దేవుడో ప్రకృతో తెలివి ఇచ్చారు, ఆ తెలివి బయటపడే వ్యవస్థ నిర్మాణం చేయాలి. స్కూల్ విద్య పరమ చండాలంగా ఉంది మన దేశంలో. స్కూల్ విద్య చండాలంగా ఉన్నంత వరకు మిగతా రిజర్వేషన్లు అవసరమే, కానీ ఎన్ని రిజర్వేషన్ ఇచ్చినా కూడా నిజంగా సమాజంలో అనుకున్న ఫలితాలు రావు, పేదరికం పాదు. కాబట్టి పాఠశాల మీద దృష్టి పెట్టాలి. చాలా వరకు పిల్లల్ని కూడా పంపించట్లేదు సార్ పాఠశాల. అందుకనే రకరకాల మనకు తెలిసి ఏం జరుగుతుంది, 80-90 వేలు ఖర్చు పెడుతున్నాం తలసరి ఖర్చు, గవర్నమెంట్ పెట్టే ఖర్చు. మరి చదువు ఎట్లా అంటుందో మనందరికీ తెలుసు. నిరుపేద కుటుంబాలు సైతం శక్తికి మించి డబ్బు ఖర్చు పెట్టి త్యాగాలు చేసి ప్రైవేట్ స్కూల్లో పంపిస్తున్నారు. పోనీ ప్రైవేట్ స్కూల్లో చదువు బాగుందా? ఏదో కొంతమంది తల్లిదండ్రులు పట్టించుకునే వాళ్ళు, చదువు ఉన్నవాళ్ళు ఖరీదైన స్కూల్లో పంపిస్తే స్కూల్ బాగున్నా లేకపోయినా పట్టించుకుంటే తప్ప, ప్రైవేట్ స్కూల్లో కూడా చదువు బాగోలేదు. కారణం ఏంటంటే ప్రభుత్వ వైఫల్యం. ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా కూడా విద్యా ప్రమాణాలు నిర్వహించే బాధ్యత, ఆ ప్రమాణాలు ఉండేట్టుగా చూసే బాధ్యత, పర్యవేక్షించే బాధ్యత గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా ప్రభుత్వం అనేది. అది పూర్తిగా వదిలేసాం. ప్రభుత్వం ఎందుకు? వీళ్ళ దృష్టిలో ఉద్యోగాలు ఇవ్వటం కోసం జాబ్ క్యాలెండర్ పెడతా, మెగా డిఎస్సి పెడతా, ఉద్యోగం ఇస్తా, అంతే చదువు చెప్పిస్తా అంటలా, మంచి చదువు నుంచి ఏర్పాటు చేస్తా అంటలా. అది ప్రభుత్వం అందుకోసం, ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం కోసం కాదు, ప్రభుత్వం చదువు అందరికీ అందేట్టుగా ఏర్పాటు చేయడం కోసం, నిజమైన చదువు ఏర్పాటు చేయడం కోసం. అసలు ఆ మాట విన్నారు మీరు వీళ్ళ దగ్గర నుంచి? లేదు సార్. పని చేయడం తర్వాత చూద్దాం. మీ అందరికీ మంచి ప్రమాణం చదువు అందించి ఏర్పాటు చేస్తా, ఆ మాట వస్తుందా? లేదు. మీకు ఉద్యోగాలు ఇస్తా, జాబ్ క్యాలెండర్ చేస్తా, ఇది మన చర్చ. అంటే ఉద్యోగంలో చేరే వాళ్ళ కోసం, ఈ ప్రజల కోసం కాదు, ఈ పేదల కోసం కాదు, ఈ పిల్లల కోసం కాదు. చర్చలో ఉన్నంతకాలం చదువు ఉండదు. డిగ్రీలు ఉంటాయి, కాగితమే డిగ్రీలు ఉంటాయి, పాసులు ఉంటాయి, ర్యాంకులు ఉంటాయి, చదువు ఉండదు. సార్ మెగా డిఎస్సి కూడా వేయడం జరిగింది. మెగా డిఎస్సి గురించి ప్రభుత్వం ప్రకటించింది సానుకూలంగా. మొన్నటి వరకు కూడా బాగా ఉధృతంగా ఉండే సార్ నిరుద్యోగుల నిరసన. నేను ఇదంతా కూడా డ్రామా. నేను మొట్టమొదటి పచ్చిగా నేను మిగతా వాళ్ళగా అబద్ధాలు ఆడేవాడిని కాదు, గ్యాస్ కొట్టేవాడిని కాదు. ప్రభుత్వం అన్నది ఉద్యోగాల కల్పన కోసం కాదు, ఉద్యోగాలతో ప్రజల కోసం పని చేయించడానికి. ఈ దేశంలో ప్రభుత్వాలు ఎంత అధ్వానంగా పనిచేస్తున్నాయంటే, 50 దేశాలను మీరు తీసుకున్నట్టయితే
పెద్ద దేశాలని $200 బిలియన్ కంటే ఎక్కువ జీడిపి ఉన్న దేశాలను తీసుకున్నట్టయితే సార్ ప్రతి రంగంలో అట్టడుగు 5 స్థానాల్లో భారతదేశం ఉన్నది. నష్టపోయేది ఎవరు? మంచినీళ్ళు అందకపోతే, మురుగునీటి పారుదల లేకపోతే, మంచి విద్య అందకపోతే, మంచి ఆరోగ్యం అందకపోతే నష్టం ఎవరికి? ప్రజలకి. ఏ ప్రజలకి? దిగువనున్న ప్రజలకి. దిగువనున్న ప్రజలకి. డబ్బు ఉన్నవాడు ప్రైవేట్ స్కూల్ ఖరీదైన స్కూల్ పంపిస్తాడు. డబ్బు ఉన్నవాడు 5 స్టార్ హాస్పిటల్లో కోట్లు ఖర్చు పెట్టి ఆరోగ్యం చూసుకుంటాడు, లేకపోతే విదేశాలకు పోయి చేయించుకుంటాడు. నష్టపోయేది ఎవరు? సామాన్యులు. ఆ సంగతి మీరు మాట్లాడట్లా, దాని గురించి చర్చ పెట్టట్లా. మీరు వాళ్ళని తాత్కాలికమైన తాయిలాలతో మభ్య పెట్టేసి ఓట్లు పొందుతున్నారు. నిరుద్యోగం ఉంది కాబట్టి నైపుణ్యాన్ని పెంచడం ఎట్లాగా, సంపద సృష్టి ఎట్లాగా, ఉపాధి కల్పన ఎట్లా కాకుండా గవర్నమెంట్లు ఇంకా చేరుస్తామని భ్రమలు పలుకుతున్నారు. మొత్తం 100 మంది మార్కెట్లో ఉద్యోగాలు చేస్తుంటే 3 ప్రభుత్వంలో ఉండేది. రాష్ట్ర స్థాయి కానీ జాతీయ స్థాయి కానీ మొత్తం కలిపి 3 ఉండేది. అంటే మిగతా 97 మంది బతకక్కర్లేదా? ఈ 3 కోసం సమాజం ఉందా? వాళ్ళని పోషించడం కోసం పన్నులు కడతాం మేము? మా సేవల కోసం కడతామా? ఇది ప్రజల కోసం పన్నులు కట్టినట్టుగా లేదు. ఉద్యోగుల్ని పోషించడం కోసం పన్నులు కడుతున్నాం. మిగతా 97 మంది బానిసలు అవ్వండి. ఇదా పరిపాలన? జనానికి అర్థం కాదు కాబట్టి, అమాయకత్వం ఉంది కాబట్టి మనం డ్రామాలు ఆడుతున్నాం ఈ దేశంలో రాజకీయం పేరుతో. ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేకుండా. నేను ఏనాడు కూడా దాన్ని నిజం దాచను. సరే, ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి ముందు నిరుద్యోగులకు సపోర్ట్గా చాలా వరకు కూడా నిరసనల కార్యక్రమంలో ఎన్నుకుండి నడిపించారు. ఇప్పుడు ఇదే బీఆర్ఎస్ నడిపిస్తుంది. అంటే ఆ కుర్చీలో కూర్చోగానే నిరుద్యోగుల సమస్యలు మర్చిపోతారా సార్? అందుకనే నిజమైన సంపద సృష్టితో ఉపాధి వస్తుంది. నిజమైన సంపద సృష్టి కావాలంటే నైపుణ్యం కావాలి ఒక పక్కన, పనిచేసే శక్తి కావాలి ఒక పక్కన, పెట్టుబడులు, పారిశ్రామికీకరణ, ఉత్పత్తి పెరగాలి మరో పక్కన. ఈ 2 కలిస్తేనే ఉపాధి వస్తుంది అన్న సంగతి మనం చెప్పడం మర్చిపోయినాం. ఇప్పుడు నరేష్, మీరు ఉద్యోగం చేస్తున్నారు కదా. అవును సార్. నరేష్కి మాట్లాడడం చేత కాదు, విషయం ఏమీ తెలియదు, ఏమీ నేర్చుకోలేదు. ఆ కెమెరా అంటే తెలియదు. మిమ్మల్ని కూర్చోబెట్టి ఎవడన్నా జీతం ఇవ్వగలరా? లేదు సార్. ఎప్పుడు ఇస్తారు? మీకు నైపుణ్యం ఉంటే, మీరు చేసే పని వల్ల 10 మందికి ఫలితం ఉంటే, 10 మందికి ఆ రూపంలో సేవ అందుతోంది, దానికి ప్రతిఫలంగా సమాజం పోషిస్తోంది. మీకు అడ్వర్టైజ్మెంట్లు రావచ్చు, లేకపోతే మీకు టారిఫ్లు ఉండొచ్చు, మరొకటి ఉండొచ్చు. కాబట్టి మీకు ఉపాధి కలుగుతుంది. అంతే కదా? అవును సార్. నేను చేసే పని ఎవరికి పనికి రాకపోతే నన్ను ఎలా పోషిస్తారు? మీరు ఎలా పోషిస్తారు? నా తల్లిదండ్రులు అయితే కర్మజాలుగా ఆస్తుంది కాబట్టి పోషిస్తారు. సమాజం ఎందుకు పోషిస్తుంది? మనం ఉపాధి కల్పన అనేది ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇస్తే ఉపాధి అని చెప్పన్నటువంటి భ్రమ నుంచి యువతను బయటకు తీసుకురావాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, పచ్చిగా చెప్తున్నాను. 100 మంది పని చేస్తే సమాజంలో 3 ప్రభుత్వంలో పనిచేసేది. మీరు ఎన్ని మెగా డిఎస్సీలు పెట్టినా, ఎన్ని జాబ్ క్యాలెండర్లు పెట్టినా, ఉన్న 100 పోస్టుల కోసం 1,00,000 మంది పోటీ పడుతున్నారు. 100 మంది వచ్చేది. మిగతా 99,900 మంది సంగతి ఏంటి? అసలు వాళ్ళు ఉత్పత్తి చేసే సమాజంలో మనం ఇటు కూర్చున్నాం. మీరు వేసుకున్న బట్టలు కానీ, మీకున్న ఈ కాలర్ మైక్రోఫోన్ కానీ, మీ జేబులో ఉన్న పెన్ కానీ, చేతుకున్న వాచ్ కానీ, ఈ సోఫా కానీ, ఈ కెమెరా కానీ ప్రభుత్వం ఏమైనా తయారు చేసిందా? ఎవరు చేశారు? ఇవన్నీ ప్రైవేట్ రంగం, మార్కెట్ చేసింది. మరి ఉద్యోగాలు ఎక్కడ తయారు చేస్తే అక్కడ మార్కెట్లో ఉంటాయి, కానీ ప్రభుత్వంలో ఎందుకు ఉంటాయి? ప్రభుత్వం పరిమితమైన పనులు చేయడం కోసం ఆ పనులు చేయడం మానేశారు. పనులు చేస్తే విద్యుత్ ఎట్లా ఎందుకు తగలడుతుంది? పనులు చేస్తే డ్రైనేజ్ ఎట్లా ఎందుకు ఉంటుంది? పనులు చేస్తే విశ్వసాగర్ నరకంగా ఎందుకు మారుతుంది? పనులు చేస్తే భూ ఆక్రమణ ఎందుకు ఉంటాయి? పనులు చేస్తే కోర్టుకు వెళ్తే న్యాయం అందుకుండా ఎందుకు ఉంటుంది? అవి పని చేయడం మానేశారు. మేము ఉద్యోగాలు ఇస్తాం, జాబ్ క్యాలెండర్ పెడతాం, జాబులు ఇస్తాం, భ్రమలోకి నడుతున్నారు. నిరుద్యోగులు కూడా ఆలోచించాలి సార్. నిరుద్యోగులు పాపం అమాయకులు. అంటే ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, ప్రైవేట్ రంగంలో కూడా. అది మనం చెప్పాల్సిన నాలాంటి వాళ్ళు మళ్ళీ ఎందుకు చెప్తున్నాం సార్? ఇది అర్థం కాకపోతే ఆ జీవితాలు వ్యర్థమవుతాయి. మీరు 1,00,000 మంది పోటీ పడ్డా ఉన్నది 100 ఉద్యోగాలు, 500 ఉద్యోగాలు, 300 ఉద్యోగాలే. మీరు ఎంత కష్టపడ్డా, ఎన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా కూడా ఆ 300 మందికి వస్తాయి, 100 మందికి వస్తాయి. అంతకంటే ఎక్కువ రావు కదా. అవును సార్. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? మార్కెట్లో మీరు పనికొచ్చేటువంటి నైపుణ్యాన్ని పొంది ఉత్పత్తి చేస్తే తప్ప, వస్తువుల్ని కానీ సేవల్ని కానీ, మీ ఉత్పత్తి, మీరు చేసిన ఉత్పత్తి సమాజానికి పనికొస్తే తప్ప, సమాజం మీ వస్తువుల ఉత్పత్తి, మీ సేవల ఉత్పత్తి నాణ్యాన్ని బట్టి, రేటుని బట్టి కొనడానికి సిద్ధపడితే తప్ప మీకు ఉపాధి రాదు, సమాజానికి అవసరాలు తీరవు. సమాజ అవసరాలు తీరటము, మీకు ఉపాధి రావటం 2 అవినాభావ సంబంధం. మన ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయంటే, సమాజ అవసరాలతో సంబంధం లేని ఉపాధి ఒకటి ఉంది, పన్ను డబ్బులు మేము వసూలు చేసి దోచేసుకుని ఆ డబ్బు మీకు పంచిపెట్టేస్తాం, మీకు బ్రహ్మాండంగా ఉంటుందని భ్రమ కలిగిస్తున్నారు. ఇది అబద్ధము. ఇది సమాజాన్ని నాశనం చేస్తుంది. ప్రపంచంలో ఎక్కడ ఇది సాధ్యం కాదు. ఇప్పటికే ఉన్నవాళ్ళు పనిచేయకపోబట్టే విద్య రావట్లా, ఆరోగ్యం అందట్లా, డ్రైనేజ్ ఎట్లా ఉంది, దోమలు ఎట్లా ఉన్నాయి, రోజుకు 1000 మందికి డెంగీ వస్తుంది. ప్రభుత్వాలు సరిగ్గా పనిచేస్తే ఇవన్నీ ఎందుకుంటాయి? ఈ మాటలు వినడానికి సంతోషంగా ఉండవు. అవును సార్. నేను వచ్చి మీకెందుకు నేను పరీక్షలు పెట్టేసి అందరికీ ఉద్యోగాలు ఇచ్చేస్తానంటే చప్పట్లు మారమవుతాయి. కానీ జనాన్ని మోసం చేసి ఓట్లు పొందినా, చప్పట్లు కొట్టించుకున్నా కూడా దేశానికి ద్రోహం తప్ప మంచి కాదు. నిజం తెలిసిన వాడు
చెప్పాలా, ప్రజలకు అర్థమయ్యేట్టు చెప్పాలా. ఇది నిజమా కాదో మీరు ఆలోచించుకోండి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరు చూసుకోండి. ఇది అబద్ధం అయితే మీరు చెప్పండి నాకు ఏ రకంగా అబద్ధం. లేదంటే భారతదేశంలో ఉన్న యువత అందరికీ ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇచ్చేగలిగితే ఈ రకంగా ఇస్తాయి, వాళ్ళని ఈ రకంగా పోషిస్తానో చెప్పండి. అలాగా ఆ మ్యాజిక్ అంటే నేను కూడా నేర్చుకుంటాను. బ్రిటన్లో ఈ మధ్య ఒక దుర్మార్గుడు ఒక 3 చిన్నారి పిల్లలను చంపేశాడు, కత్తితో పడిచి. వాడు ఉన్మాదము మరొకటి. వాడు ఏదో ముస్లిం కాబట్టి చంపేశాడు, ఇది ముస్లిం క్రిస్టియన్ గొడవ కానీ కొంచెం రైట్స్ అయినాయి. 15 రోజుల లోపల రైట్స్కి పాల్పడ్డ వాళ్ళని గుర్తించారు, అరెస్ట్ చేశారు, శిక్షలు వేసేశారు. ఓకే, 15 రోజుల్లో. జూలై 29న దుర్మార్గుడు ఘాతుకం చేశాడు. ఆగస్టు 15 కల్లా కొన్ని డజన్ల మందికి శిక్షలు పడ్డాయి. సార్ ఇటీవలనే రాజస్థాన్లోనే ఎక్కడో ఒక 6-7 దుర్మార్గులు చాలా మంది మహిళల మీద అత్యాచారం చేశారట, శిక్షలు పడ్డాయి. ఇప్పుడు 32 ఏళ్ల తర్వాత. ఇప్పుడు మామూలుగా ఎలాగో దేశంలో చట్టబద్ధ పాలన లేదు, నేరం చేస్తే శిక్ష పడుతున్న నమ్మకం లేదు. కనీసం ఇంత దారుణమైనటువంటి సందర్భాల్లో అయినా సరే ఇంతగా సమాజం అంతా కూడా, ప్రతి కుటుంబం కూడా ఇది నాది సమస్యగా భావిస్తున్న సమయంలో కూడా వేగంగా మన పరిశోధన చాలా నిజాయితీగా చేసి, నిష్పాక్షికంగా చేసి, వెంటనే విచారణ జరిపించి 4 రోజుల లోపల 2 నెలల లోపల ఉరిశిక్ష వేసే పరిస్థితి లేకపోతే సమాజానికి విశ్వాసం ఎట్లా ఉంటుంది? ఆర్భాటం తప్ప. అందుకే జనం ఏమనుకుంటున్నారు, కాల్చిపారేయాలి అంటున్నారు. అవును సార్. ఇక్కడ హైదరాబాద్లో దిశ దారుణమైన సంఘటన జరిగింది. అవును సార్. మరి న్యాయవంత నమ్మకం లేకపోతే ప్రభుత్వం కాల్చిపారేమంది, కాల్చిపారేస్తే జనం చప్పట్లు కొట్టారు. అవును సార్. ఓ 10-15 ఏళ్ల క్రితం వరంగల్లో అమాయకులైనటువంటి ఆడపిల్లల మీద యాసిడ్ పోస్తే చనిపోయింది. ఒకళ్ళు తెలుసు పాప చనిపోయినారు. అవును సార్. అక్కడ కూడా అంతే, కాల్చిపారేశారు. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అన్నప్పుడు సమాజం అంతా కూడా హర్షించింది. అవును సార్. అంటే ఏంటి, న్యాయం జరుగుతున్న నమ్మకం లేనప్పుడు వెంటనే కసి తీరాలా, కాల్చేయమంటున్నాం. ఖచ్చితంగా వాళ్ళకి ఉరిశిక్ష పడాలి, చచ్చిపో. ఎందుకంటే వాళ్ళకి దానిలో మనకి ఏది దయాదారి అక్కర్లా. కానీ చట్టబద్ధంగా మీరు నేరం రుజువు చేసి చేయకపోతే ఇవాళ నేరస్తునే కాల్చేయచ్చు మీరు, రేపు అమాయకుడిని కాల్చేశారు, కాల్చేయడం నమ్మకం ఏంటి? జనం ఒత్తిడి వల్ల ఎవరో ఒకరిని బలిపోసం చేయకపోతే జనం గొడవ పెడుతున్నారని చెప్పని ఇంకెవరిని కాల్చేయచ్చు, లేకపోతే మీ మీద నా మీద కోపం ఉంటే మనం కాల్చేయచ్చు సార్. అందుకని చట్టం ద్వారా, కోర్టు ద్వారా నిజాయితీగా పరిశోధన వేగంగా చేసి, సమర్థంగా చేసి, ఫారెన్సిక్స్ ఉపయోగించి రుజువు చేసి వెంటనే శిక్ష పడే ఏర్పాట్లు జరగకపోతే ప్రతిసారి ఇది పరగడిపోతుంది. రెండోది, ఇంత పెద్ద నేరం జరిగాక స్పందించి రోజు మహిళల మీద ఏదో రకంగా హెరాస్మెంట్ ఉన్నది, చికాకులు పెడుతున్నారు, ఏలలేస్తున్నారు, మరి అశ్లీలంగా మాట్లాడుతున్నారు. సినిమాల్లో అయితే మహిళలను ఏడిపించడమే పెద్ద హీరోయిజంగా చూపెడుతున్నారు. కొందరు మూర్ఖులు ఇదే హీరోయిజం అనుకుని మరి ఆ యువతలో ఇష్టం వచ్చినట్టు విశృంఖలంగా ప్రవర్తిస్తున్నారు. మరి ఇవన్నీ ఇప్పుడే అడ్డుకోకపోతే క్రమక్రమంగా పెరుగుతాయి. మనకు తెలుగు కథ ఉంది కదా, సామెత ఉన్నది, తోటకూరనాడే కానీ కాపినట్టయితే ఆ తల్లి కొడుకు దుర్మార్గుడు అయ్యేవాడు కాదు, హత్య చేసే పరిస్థితి వచ్చేది కాదు. మీరు తోటకూరనాడే ఆపాలి. అది ఆపాలని చెప్పంటే మహిళలకు సమాజంలో అన్ని విషయాల్లో పూర్తి భద్రత ఉందని విశ్వాసం కలగాలి. అశ్లీలంగా మాట్లాడాడు, ఏలేసాడు, ఈవ్ టీజింగ్ చేశాడంటే మీరు పెద్ద శిక్ష ఎక్కర్లా. 4 రోజుల లోపల అక్కడికక్కడే స్థానికంగా న్యాయాలయం పెట్టి, లోక్సత్తా ఒక చట్టం తీసుకొచ్చింది, పార్లమెంట్లో చట్టం పాస్ అయింది యునానిమస్గా. ఏంటి, స్థానిక న్యాయాలయాలు వేగంగా చిన్న కేసుల్లో శిక్ష పడడం కోసం చెప్పాను, మహిళలకి భద్రత కలిగించి ఏర్పాటు చేయడం కోసం. ఉదాహరణ అది 3 రోజులు 4 రోజులు అక్కడ స్థానిక న్యాయాలయం ద్వారా మీరు డిసైడ్ చేసి ఒక శిక్ష, ఒక 5,000 10,000 జరిమానా వేయండి, ప్రొబేషన్లో పెట్టండి. ఇదిగో నువ్వు స్కూల్లో కాలేజీలో స్టూడెంట్గా ఉన్నావు, ఇది కనుక ఇంకోసారి చేసినట్టయితే సీట్ పోతుంది, రైట్, ఉద్యోగానికి అర్హుడు కాదు నువ్వు, ఇలా పెట్టండి. ముందు ఒక భద్రమైన వాతావరణం వస్తుంది. భయపడతారు కదా సార్. అది చేయట్లే మనం. అది చేయకుండా నేరం ఒక భయంకర అత్యాచారము, హత్య స్థాయికి వెళ్ళాక మనం విపరీతంగా స్పందిస్తున్నాం. అది ఒక్కరోజు రాలా, ఇక్కడ ఇట్లా పెరుగుతూ వచ్చింది. సార్ లాలు మార్చే అవకాశం లేదా సార్? ఇప్పుడు లాలు మార్చక్కర్లేదా, వనరులను ఉపయోగించుకోండి బాబు. అంటే దుబాయ్ లాంటి దేశాల్లో ఇన్స్టెంట్ గా హ్యాంగ్ చేశారు కదా సార్, రేప్ చేస్తే. నేను చెప్పేది ఇక్కడ హ్యాంగ్ చేసే అధికారం ఉందా సార్? అత్యాచారం చేస్తే, సామూహిక అత్యాచారం చేసినా, అత్యాచారం చేసి చంపేసినా ఖచ్చితంగా ఉరిశిక్ష చేయొచ్చు. ఇంకంతకంటే అలా ఏం చేయలేదు. ఇన్స్టెంట్ గా వేయచ్చు సార్. ఇన్స్టెంట్ గా ఎట్లా వేస్తారు? మీరు నిర్ధారణ కావాలి కదా, నిర్ధారణ వేగంగా చేస్తే ఇన్స్టెంట్ గా వేయచ్చు. ఓకే, మీరు 32 ఏళ్ల తర్వాత నిర్ధారణ చేసి 32 తర్వాత జరుగుతుంది. అది చెప్పేది నేను. అంతే సార్. 32 ఏళ్ల తర్వాత కాదు, 32 రోజుల్లో చేయండి అంటున్నాను నేను. రైట్. అది మనం చేయలేక చట్టం మార్చాలి. నీకు చట్టం మారిస్తే ఏంటి మ్యాజిక్? ఇదేమన్నా మళ్ళీ నేర పరిశోధన చేయాలా, నేరం రుజువు చేయాలా, కోర్టులో పెట్టాలా, ఈ పద్ధతి ఉండాలి కదా. అది లేకపోతే రాజుగారి బుర్రలో పెట్టినట్టుగా సఫా చేయాలా, సఫా చేయాలంటే గోండా రాజ్యం అవుతుంది, లేకపోతే అమాయకుడిని చంపేస్తారు. అవును సార్, ఆధారాలు లేకుండా. కాబట్టి చట్టబద్ధ పాలనకి మనం ఏర్పాట్లు చేయకుండా మనం విన్యాసాలు చేస్తున్నాం. అలాగే పెద్ద నేరాల దాకా వెయిట్ చేస్తున్నాం, చిన్న నేరాలు పట్టించుకోకుండా. అవును సార్. మూడోది, బాంబేలో కొన్ని సంఘటనలు పేపర్లో వచ్చింది.
లోకల్ ట్రైన్లో మహిళలు వెళుతుంటే మహిళ మీద అత్యాచారం జరుగుతుంటే అక్కడున్న మగ మహారాజులంతా కూడా తెలియనట్టు తరఖా చెప్పుకొచ్చినారంట. అంటే ప్రతి మనిషికి ఒక పోలీసుని ఏ ప్రభుత్వం పెట్టగలదా? మన కళ్ళెదురుగా ఒక ఆడపిల్లని ఏడిపిస్తుంటే, అన్యాయం జరుగుతుంటే గొంతెత్తి 10 మంది కూడా ఆపే శక్తి లేదా మనకి? ఇలా జరిగితే మనం అంతా హడావుడిగా స్పందిస్తామా? ఆ వార్త నిజమైనట్టయితే, ఆ ట్రైన్లో పోతుంటే మహిళ మీద అత్యాచారం జరుగుతుంటే మౌనంగా ఉన్నారని చెప్పి నిజమైనట్టయితే, ఇది ప్రభుత్వం బాధ్యత కదా. మన సంగతి ఏంటి? పౌరులంగా ప్రతి ఒక్కళ్ళం నేను పట్టించుకుంటాను, ఆ తప్పులు జరగనివ్వను, ఆడపిల్లని ఈవిటీజం జరగనివ్వను, ఏలేయడం జరగనివ్వను, ఆడపిల్ల మీద చేస్తే నేను ఊరుకోను, మేము ఎంతో పట్టుకుంటాం అని చెప్పని మనం ఆ భరోసా ఇవ్వాలి మనం. కాబట్టి సమాజం కూడా ఆలోచించాలి. ఊరికే ఉపన్యాసాలు ఇచ్చి బాధ్యత కూడా మేము అర్థం కాదు. చివరిది, ఇలా చేస్తున్న మగవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళు మార్స్ నుంచి, వేరే గ్రహం నుంచి వచ్చారు. మనతో ఉన్న వాళ్ళే, మన కుటుంబాల నుంచి, మన సమాజం నుంచి వచ్చారు కదా. అంటే మగపిల్లల్ని పెంచడంలో మనం ఎక్కడో చాలా తప్పు చేస్తున్నాం. ఆడపిల్ల మగపిల్ల సమానం, ఇతర పరస్పర గౌరవం, కానీ మగవాడు చాలా గొప్పవాడు, ఆడపిల్లని ఏమన్నా చేయొచ్చు అన్న భావాన్ని చిన్నతనం నుంచి మనం కలగ చేస్తున్నాం తెలియకుండానే. వంటింట్లో వంటకాల పరిమితం అవుతుంది, లేకపోతే భోజనం వడ్డిస్తుంది, భోజనం అయిన తర్వాత కంచం కడుగుతుంది. మగపిల్లాడు నేను కంచం కడుగుతానమ్మా అని చెప్పి నీకెందుకు మగపిల్లాడు అని మనం చెప్తాం. వాడు ఏమనుకుంటున్నాడు? ఇది నా హక్కు అనుకుంటున్నాడు, ఏదైనా చేయొచ్చు అనుకుంటున్నాడు, ఆడపిల్ల నాకు బానిస అనుకుంటున్నాడు. కాబట్టి మన ఇళ్లలో కానీ, మన స్కూళ్ళల్లో కానీ, కాలేజీల్లో కానీ మగవాడ పరస్పర గౌరవం పెరగడం కోసం తగినటువంటి పెంపకం కావాలా. కాబట్టి ఇది చట్టం చేయాలి, పెద్ద నేరాలు రాకుండా అదుపు చేసే ఏర్పాటు కావాలి, చట్టం ఉందో ఉపయోగించుకోవాలా, చట్టాన్ని నగరాలకు విస్తరించాలా. మూడోది, సమాజం కూడా పూనుకోవాలి ఆడపిల్లల రక్షణ కోసం. నాలుగోది, మన కుటుంబంలో కానీ, మన స్కూళ్ళలో కానీ, కాలేజీల్లో కానీ ఈ పిల్లల పెంపకంలో మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మనకేమవుతుంది, 2-3 ఏళ్ళకి ఒకసారి ఇలాంటి సంఘటన జరగగానే ఆ రోజు అద్భుతంగా స్పందిస్తున్నాం, మళ్ళీ మర్చిపోతున్నాం, మళ్ళీ మామూలే. అలా కాదు. మన దేశంలో ప్రతిదానికి ఆవేశం, హడావిడి, పబ్లిసిటీ పని అయిపోయింది కాదు.